गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. కేసు నంబర్ 186. వేణుగోపాల్ జాయిన్ అవ్వలేదు కదా? కృష్ణవేణి మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరి దగ్గర సౌండ్స్ వస్తున్నాయి? మారుతి గారు వాసుదేవ మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టానండి. కృష్ణవేణి చదవండి. Vastavan, case number 186. A lady aged about 24 years came to our dispensary with the following complaints. She was suffering from leukorrhea. It appears in alternate days throughout the month. Menses was regular. During menses, she gets backache, drawing type of pain in both the limbs. Muscle pains emerges after hot water bath and keeping legs with distance. Stomach pain with indigestion increases on exertion. On 5th 11th 1980, మాస్టర్ ఈకే ప్రిస్క్రైబ్డ్ రూస్టాక్స్ 201 డోస్. వాస్తవ్ అండి. ఈ కేసులో మెయిన్ థర్డ్ పాయింట్ లో డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ బోత్ లిమ్స్, అలాగే ఫోర్త్ పాయింట్ లో మజిల్ పెయిన్స్ ఎమలరేస్ ఆఫ్టర్ హాట్ వాటర్ బాత్, ఈ 2 పాయింట్లు బేస్ మీద వేసుంటారు అనుకుంటున్నా అండి. వాస్తవ్. మురళి గారు ఓకే. నాగేశ్వరి గారు వాస్తవ సార్. మీరు గారు చెప్పినట్టుగా థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ మెయిన్ సార్. సెకండ్ కూడా మెన్సెస్ టైంలో బ్యాక్ ఏక్ వస్తుంది కదా, దానికి కూడా ఇచ్చి ఉంటారు సార్. వాస్తవ. అమర్నాథ్ గారు రవిప్రసాద్ గారు వాసుదేవ. నాకు కూడా ఈ మెయిన్ ఫోర్త్ పాయింట్ లో మనకి థర్మల్ మొడాలిటీ అది స్ట్రాంగ్ గా ఉంది. హాట్ వాటర్ బాత్ ఎమిలరేట్స్ అని, అందువల్ల అదొకటి. తర్వాత పెయిన్స్ కి రిలేటెడ్ గా థర్డ్ పాయింట్, అలాగే సెకండ్ పాయింట్ బేస్ చేసుకుని మాస్టర్ గారు స్టాక్స్ ఇచ్చారనుకుంటున్నాను. వాసుదేవ. మారుతి గారు వాసుదేవ, మీరు చెప్పినట్టుగా థర్మల్ మోడాలిటీ ఫోర్త్ పాయింట్ లో ఉన్నది. తర్వాత ఫిఫ్త్ పాయింట్ లో స్టమక్ పెయిన్ విత్ ఇండైజెషన్ ఇంక్రీజెస్ ఆన్ ఎగ్జర్షన్, ఎనీ టైప్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ వర్స్ ఆఫ్టర్ ఎగ్జర్షన్ అనేటువంటిది రోస్టాక్స్ లో ఒకటి ఉన్నది. ఫిఫ్త్ పాయింట్ మార్తి గారు చెప్పింది కరెక్ట్. అదే మెయిన్ పాయింట్. అది ఎగ్జర్షన్ వల్ల అది. దాని తర్వాత వీళ్ళు చెప్పారు ఫోర్త్ పాయింట్ వస్తుంది కదా. ఫోర్త్ పాయింట్ తర్వాత ఈ డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ బోత్ లిమ్స్, తర్వాత మెన్సెస్ లో బ్యాక్ ఏక్ రావటం సెకండ్ పాయింట్ లో ఉండటం, ఇవన్నీ టోటల్ గా రోస్టాక్స్ ఇండికేట్ చేస్తున్నాయి. వాస్తవ. హనుమాన్ గారు మారుతి వరప్రసాద్ గారు చెప్పినట్లేనండి. ఫిఫ్త్ నుంచి అది మొత్తం ఇందాక చెప్పారు కదా, అదే పాయింట్స్. వాసుదేవ. శ్రీదేవి గారు
వాస్తవ అంటే ఇప్పుడు ఒక మాట అంటే మళ్ళీ అంటే ఇప్పుడు కొంతమంది మేమేమన్నా రాంగ్ గా చెప్తుంటే చెప్పండి అని నన్ను అడిగిన వాళ్ళకి నేను చదువుతున్నానండి, చెప్పమన్నారు కాబట్టి. ఎప్పుడైనా మనము ఈ డ్రగ్ ఇది చాలా సార్లు చెప్తా వచ్చాను, అంటే ఇదే డ్రగ్ ఎందుకు ఇచ్చారు అనేదే మనం మెయిన్ గా తీసుకోవాలి. అన్ని సిమ్టమ్స్ అన్నిట్లో ఉంటాయి, కానీ ఏ బేసిస్ మీద ఎందుకు రూస్టాక్స్ ఇచ్చారు? మెన్సెస్ లో టైంలో బ్యాక్ ఏక్ వస్తుంది, చాలా డ్రగ్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో ఉంటుంది బ్యాక్ ఏక్. కాబట్టి మన ఈ మాస్టర్ ఎలాగా వెళ్ళారు, మారుతి గారు చూడండి అది చెప్పారు, ఎగ్జర్షన్ అగ్రవేషన్ ఉంటుంది, అది మెయిన్. తర్వాత మజిల్ పెయిన్స్, హాట్ వాటర్ బాత్ ఎమిలరేషన్, ఇది మెయిన్. ఇది రెండు చూసుకుంటే అది రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. ఎగ్జర్షన్ అగ్రవేషన్ అనేది బ్రయోనియాలో కూడా ఉండొచ్చు కదా, అది కూడా అంతే కదా. కానీ హాట్ వాటర్ బాత్ ఎమిలరేషన్ అనేది బ్రయోనియా కాదు కదా, అది హార్ట్ డ్రగ్. ఇలాగా బేస్ చేసుకుని ఆయన ఇచ్చుంటారు, అది మనము అలాగా అనుకోవాలి. ఆ అన్ని సిమ్టమ్స్ దాంట్లో కిట్టించేయద్దు. మారుతి గారిని లాస్ట్ లో పెడతానికి కూడా కారణం అదే, ఈ కృష్ణవేణి వీళ్ళందరూ చెప్పడానికి తెలుస్తుందని. ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా కేసు, ఓకేనా? ఓకే మేడం. వేణుగోపాల్ గారు కానీ, మీరు కానీ, నువ్వు కానీ, మురళీకృష్ణ గారు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకేనమ్మా? వాస్తవ శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ లత గారు లేరా? లత గారు లేరండి. అరుణ్ కుమార్ గారు. వాసుదేవ అన్ని కవర్ అయినాయండి, అదే 5th పాయింట్ ప్లస్ 4th పాయింట్. వాసుదేవ. నెక్స్ట్ case number 187. An old lady aged about 52 years came to our dispensary with the following complaints. She was suffering from joint pains, backache, and headache. Backache, joint pain started after attaining menopause 13 years ago. It aggravates on movement. If she lies on one side, that side of the body becomes numb. She could not walk and sit also due to pains. She gets headache which starts between eyebrows and extended to forehead. Palpitation, dyspnea, and pain in the right side of the chest aggravates in walking. Bowels were constipated, stool was hard, could not expel the stool every day. All the complaints aggravates on standing. On 5th November 1980, Mass TK prescribed sulfur 31 dose. ఇక్కడ మనకి 7th పాయింట్ మనకి సల్ఫర్ వేయడానికి స్ట్రాంగ్ పాయింట్ అండి. ఆల్ ది కంప్లైంట్స్ అగ్రవేట్స్ ఆన్ స్టాండింగ్ అనేది. అలాగే 52 ఇయర్స్ ఉన్నాయి. ఈ జాయింట్ పెయిన్స్ అలాగే ఈ మెనోపాజ్ తర్వాత బ్యాక్ ఏక్ రావడం ఇవన్నీ కూడా మెనోపాజ్ తర్వాత వచ్చాయి. దానివల్ల అవి అంటే తన వీక్నెస్ ను కూడా తెలియజేస్తున్నాయి. పెయిన్స్ ఇవన్నీ కూడా పాల్పిటేషన్ అన్ని కూడా కొంచెం 5th పాయింట్ లో చూస్తే పాల్పిటేషన్, డిస్నియా అండ్ పెయిన్ ఇన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ అగ్రవేట్స్ ఇన్ వాకింగ్. కొద్దిగా నడిచినా కానీ ఇవన్నీ రావడం అన్ని కూడా దాన్ని బేస్ చేసుకుని మాస్ గారు సల్ఫర్ 30 ఇచ్చారు అనుకుంటున్నానండి. వాస్తవం. పారగేష్ గారు, నాదో క్వశ్చన్. ఇప్పుడు ఆ భూమధ్యంలో పెయిన్ వస్తుందని చెప్పారు కదా, హెడేక్ అక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యి వెనక్కి వెళ్తుందని, దాన్ని అది ఏం డిసీజ్ ఇండికేట్ చేస్తుంది? పాస్ కృష్ణవేణి. సైనసైటిస్. వెరీ గుడ్. ఏం సైనసైటిస్ అంటారు? అక్కడ పెయిన్ వస్తే అక్కడ ఏముంటాయి ఆ పక్కన అటు ఇటు? ఆ సైనస్ ఏమంటారు? ఫ్రంటల్ సైనస్ అండి. గూగుల్లో చూడలేదా ఎవరు? మారుతి గారిని కాదు సైనసైటిస్ టైం కూడా లేదు.
మార్తి గారు బాగా క్యాచ్ చేశారు. అక్కడ వచ్చినప్పుడు ఆ పెయిన్ మనం సైన్స్ ఎడిషన్ చదువుకున్నాం కదా. సరే వాస్తే నెక్స్ట్ వాస్తవ. కృష్ణవేణి చెప్తారా? వాస్తవండి. రాకేష్ గారు చెప్పిన పాయింట్స్ తో పాటు థర్డ్ పాయింట్ కూడా, ఇఫ్ షీ లైస్ ఆన్ వన్ సైడ్ దట్ సైడ్ ఆఫ్ ద బాడీ బికమ్స్ నంబ్, అది కూడా కన్సిడర్ చేయొచ్చండి వాస్తవం. మురళి గారు జాయిన్ అయ్యారా? మురళి గారు ఓకే. నాగేశ్వరి గారు వాస్తవ సార్. ఓకే. అమర్నాథ్ గారు వీటన్నిటి పాయింట్స్ తో పాటు ఇంకొకటి నాకు తోచిందండి. ఏంటంటే ఈ క్రానిక్ కేసులు సల్ఫర్ 30తో స్టార్ట్ చేయమని చెప్తుంటారు పెద్దలు. ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. వాస్తవ. ఓకే. రవిప్రసాద్ గారు వాస్తవండి. 7th పాయింట్ ఇక్కడ చాలా ప్రామినెంట్. నేను ఒక కేసు చూసాను నరసింహ అంకుల్ దగ్గర. ఎగ్జాక్ట్లీ ఇదే సిమ్టమ్ ఉంటే ఆయన సల్ఫర్ 30 వేశారు, బెటర్మెంట్ వచ్చిందండి. అంటే సిమ్టమ్స్ కొంచెం వేరుగా ఉన్నాయి, బట్ 7th పాయింట్ ఈస్ రియల్లీ ప్రామినెంట్. వాస్తవ. మారుతి గారు వాస్తవ. నేను కూడా 7th పాయింటే ఇంపార్టెంట్ అండి ఈ కేసులో. పోతే పనుకున్న వైపు నంబనెస్ రావటం అనేటువంటిది అది సల్ఫర్ లో ఉన్నది అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్. ఇఫ్ షీ లైస్ ఆన్ వన్ సైడ్ దట్ సైడ్ ఆఫ్ ది బాడీ బికమ్స్ నంబ్ అనేటువంటిది అది సల్ఫర్ లో ఉంది అనుకుంటున్నాను. మన వాళ్ళు దాన్ని డిసైడ్ చేయాలి. వాస్తవ. మన్మోహన్ గారు వాసుదేవ. మెయిన్ 7th and 6th పాయింట్స్ అండి. తర్వాత థర్డ్ పాయింట్ కూడా నమ్నెస్ అనేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ వీక్ సరిగా లేదన్నది తెలియజేస్తుంది అనమాట. దీనివల్ల ఆ నమ్నెస్ అనేది వస్తుంది. అది సల్ఫర్ దాని మీద బాగా ప్రామినెంట్ గా పనిచేస్తుంది కాబట్టి అక్కడ అది కూడా ఒక పాయింట్ కింద తీసుకున్నారని అనిపిస్తుంది. మిగిలిన ఇంకా మీరు కవర్ చేసిన పాయింట్స్, సైనస్ హెడేక్, తర్వాత జాయింట్ పెయిన్స్ ఆఫ్టర్ మెనోపాజ్, వీటన్నిటి కలిపి చాలా 30 ఇచ్చారనుకుంటున్నాను. వాస్తవ. శ్రీదేవి గారు వాస్తవ. అది 7th పాయింట్ మీరు అందరూ చెప్పినది చాలా స్ట్రాంగ్. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్. 5th పాయింట్ లో పాల్పిటేషన్, డిస్నియా, పెయిన్ ఇన్ ది రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ అగ్రవేట్స్ ఆన్ వాకింగ్. రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ అంటే అది మోస్ట్లీ గ్యాస్ట్రిక్ పెయిన్ అయి ఉంటుంది. దాని వలన ఆయాసము, దడ, ఈ సల్ఫర్ లో స్టాండింగ్, వాకింగ్ కూడా అగ్రవేషన్ ఉంటుంది అని చెప్పారు. అది షీ కుడ్ నాట్ వాక్. నెక్స్ట్ వచ్చేసి 2nd పాయింట్, బ్యాక్ ఏక్ అండ్ జాయింట్ పెయిన్స్ స్టార్టెడ్ ఆఫ్టర్ మెనోపాస్, అగ్రవేట్స్ ఆన్ మూమెంట్. సో మెయిన్ 7th పాయింట్, మిగతా రెండు కూడా దాన్నే ఇండికేట్ చేస్తుండడం వల్ల సల్ఫర్ 30 వేశారు అనుకుంటున్నా. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు వాసుదేవ్. అరుణ్ కుమార్ గారు వాసుదేవ. నెక్స్ట్ కేసు 188. రవిప్రసాద్ గారు చదువుతారా? చదువుతానండి. Okay. A boy aged about 11 years came to our dispensary with the following complaints. Appetite was less. If he takes food by force, he complains stomach pain and stops eating food. Weakness was there. Bowels were constipated. He passes stool once in 2-3 days. Spots on face. Sleep was normal. Likes sweets. He becomes weak on exertion. After playing and after returning from school, he suffers from dragging type of pain in limbs and dimness of head. Pain in splenic region. It increases on running. He gets anger easily and he avoids meals in anger. On 7/11,
1980, Master EK prescribed sulfur 31 dose. On 10th November, he prescribed sulfur 201 dose. చెప్పండి. సిమ్టమ్స్ క్లియర్ గా లేకపోవటం వల్ల ఆయన టు గెట్ ది సిమ్టమ్స్ బెటర్ సల్ఫర్ 30 వేశారు అనుకుంటున్నానండి. ఇంకా మీకు అయిపోతే వాస్తవ చెప్పండి. వాస్తవ కృష్ణవేణి గారు. వాస్తవండి. ఈ కేసులో నేను అనుకునేవి సెకండ్ పాయింట్ లో వీక్నెస్ వాజ్ దేర్ అని ఉందండి. అలాగే 6th పాయింట్ లో ఈ బికమ్స్ వీక్ ఆన్ ఎక్సర్షన్ ఆఫ్టర్ ప్లేయింగ్ అండ్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్ ఈ సఫర్స్ ఫ్రమ్ డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లిమ్స్ అండ్ డిమ్నెస్ ఆఫ్ ద హెడ్. అలాగే 4th పాయింట్ లో స్పాట్స్ ఆన్ ద ఫేస్. అలాగే 7th పాయింట్ లో పెయిన్ ఇన్ ద స్ప్లీనిక్ రీజన్ ఇట్ ఇంక్రీజెస్ ఆన్ రన్నింగ్. ఈ పాయింట్స్ బేస్ మీద సల్ఫర్ ఇచ్చారని అనుకుంటున్నానండి. వాస్తవ నాగేశ్వరి గారు. వాస్తవ సార్. ఆ పాయింట్స్ తో పాటు ఫస్ట్ పాయింట్ లో కూడా ఎపిటైట్ వాజ్ లెస్ అని ఉంది కదా సార్. ఈ సల్ఫర్ లోని డైజెషన్ వీక్ అనేది కూడా ఉంటుంది, ఎపిటైట్ లెస్ అనేది కూడా ఉంటుంది సార్. స్టమక్ పెయిన్ అండ్ స్పాట్ ఈటింగ్ ఫుడ్ అనేది కూడా ఒక పాయింట్ కవర్ అవుతుంది సార్ ఆ పాయింట్స్ తో పాటు. వాస్తవ సార్. అమర్నాథ్ గారు. వాసుదేవ నేను కూడా అంటే మెయిన్ పాయింట్ ఇందులో సెకండ్ పాయింట్ చూస్తే సల్ఫర్ ఎక్కువ అంటే 11 years బాయ్, ఏజ్ కూడా కాదు. అందువల్ల వీక్నెస్ ఆ ఏజ్ లో రావడం అనేది స్ట్రాంగ్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే సల్ఫర్ 30 ఎందుకు వేయాలి అంటే అదొకటి. అలాగే మిగతా సింటమ్స్ మన కృష్ణవేణి వీళ్ళందరూ చెప్పినట్టుగా ఆ సింటమ్స్ కి మాస్టర్ గారు సల్ఫర్ 30 ఇచ్చారు. తర్వాత కొంచెం బెటర్మెంట్ ఉండడం వల్లే 200కి వెళ్ళారు అని అనుకుంటున్నాను. వాస్తవ. మారుతి గారు. వాస్తవ నాకు ఈ ఫస్ట్ పాయింట్ లో ఈ కంప్లైంట్స్ స్టమక్ పెయిన్ ఇన్ అండ్ స్టాప్స్ ఈటింగ్ ఫుడ్ అన్నాడు. సల్ఫర్ సిమ్టమ్స్ ఈటింగ్ వల్ల రిలీఫ్ వస్తాయి అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th పాయింట్ లో లైక్స్ స్వీట్స్ అని ఉన్నది. ఈ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేది ఇంపార్టెంట్ సిమ్టమ్ కాబట్టి దీంట్లో స్వీట్స్ లైకింగ్ అనేటువంటిది ఒకటి. తర్వాత ఈ స్కూల్ నుంచి ఏమాత్రం ఎగ్జర్షన్ చేసినా వీక్నెస్ రావటం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లిమ్స్ రావటం, హెడేక్ రావటం, ఈ సిమ్టమ్స్ తో పాటు స్ప్లీనిక్ రీజియన్ లో పెయిన్ వచ్చి పరిగెత్తిన ఎగ్జర్షన్ చేసిన అది ఎక్కువ అవటం, దానివల్ల అతనికి యాంగర్ ఈజీగా రావటం, మీల్స్ అవాయిడ్ చేయటం, ఈ పాయింట్స్ అన్ని కలిపి మాస్టర్ గారు సల్ఫర్ ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. మన్మోహన్ గారు. వాసుదేవ ప్రసాద్ గారు చెప్పిన అన్ని పాయింట్స్ తోనూ మనకి ఏమి ఇండికేట్ అవుతుందంటే ఈ కేసులో సరిగా అపిటైట్ అంటే తక్కువ తీసుకోవడం వల్ల వీక్నెస్ రావడం వల్ల అంటే తనకి ఆ కాన్స్టిపేషన్ కూడా ఉంది. అది సల్ఫర్ లో మన కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. ఈ ప్లస్ స్పాట్స్ అండ్ ఫేస్ అన్నప్పుడు ఆ వర్మ్ ఇన్ఫెస్టేషన్ కూడా తెలియజేస్తుంది మనకి. ఆ వీక్నెస్ తర్వాత స్కూల్ నుంచి రావడం వల్ల వచ్చే ఆ డ్రాగింగ్ పెయిన్స్ అనేది అంటే ఆ అపిటైట్ మాల్ న్యూట్రిషన్ అనేది మనకు క్లియర్ కట్ గా తెలుస్తుందండి. ఆ మాల్ న్యూట్రిషన్ వల్ల వీక్నెస్ వల్ల అతను విపరీతమైన చిరాకు కోపం పడ్డము, దానివల్ల ఆ చిరాకుతో తిండి మానేయటం అనేది ఉంటున్నది. అందరూ చూసుకొని మాస్టర్ గారు సల్ఫర్ 30 వేశారు అనుకున్నా. అది కాన్స్టిట్యూషనల్ గా కూడా సల్ఫర్ ఇండికేట్ అవుతున్నది కాబట్టి నెక్స్ట్ వెంటనే సల్ఫర్ 200 ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి వేశారు అనుకుంటున్నాను. వాసుదేవ. శ్రీదేవి. వాస్తవ. మన్మోహన్ గారు చెప్పినవే వాస్తవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్. అరుణ్ కుమార్ గారు. వాసుదేవ. నెక్స్ట్ కేసు
కేస్ నెంబర్ 189. మారుతి గారు చదువుతారా? మీరే ఉన్నారు ఇంకా. Vasudeva. A lady aged about 20 years came to our dispensary with the following complaints. Since 1 year, she was suffering from stomachache with nausea. It was continuous. Backache, sometimes it was severe. Pains were more during menses, and after menses, it gradually decreases. Menses appears at new moon. Got married 3 years ago, not yet conceived. Digestion was low, bowels were constipated, and passes stool once in 2 or 3 days. Worm infestation, dragging type of pain in legs, severe body pains, blurred vision while walking, headache on vertex or at temples. It increases in hot weather. During fever, she feels relief on standing in sunlight. Otherwise, her suffering increases. All her pains are more in summer, less in winter. Gets anger easily and feels dyspnea and throws things in anger. Master E.K. prescribed Naxvamika 200 one dose on 5th of October 1980. ఈ కేసులో మనకి ఇంపార్టెంట్ సిమ్టమ్ 12th పాయింట్ అండి. గెట్స్ యాంగర్ ఈజీలీ అండ్ ఫీల్స్ డిస్నియా అండ్ థ్రోస్ థింగ్స్ ఇన్ యాంగర్. టెన్త్ పాయింట్ లో సన్లైట్ లో ఉండటం వల్ల అతనికి ఫీవర్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. 10th పాయింట్ లో డ్యూరింగ్ ఫీవర్ షీ ఫీల్స్ రిలీఫ్ ఆన్ స్టాండింగ్ ఇన్ సన్లైట్ అనేటువంటిది ఒక అతని చిల్లీ పేషెంట్, ఆవిడ చిల్లీ పేషెంట్ అని థర్మల్ మోడాలిటీ మనకి అర్థమవుతున్నది. తర్వాత 6th పాయింట్ లో వర్మ్ ఇన్ఫెస్టేషన్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అది కూడా ఇది అన్నిట్లో ఉంటుంది, దీంట్లో కూడా ఉన్నది అనుకోండి. తర్వాత స్టమక్ ఏక్ విత్ నాషియా, ఇట్ వాజ్ కంటిన్యూస్. ఇవి కూడా మెయిన్ గా ఈ యాంగర్ అనేటువంటి 12th పాయింట్, సన్లైట్ లో బెటర్ గా ఉండటం అనేటువంటి థర్మల్ మోడాలిటీ, ఈ రెండింటి మీద బేసే మాస్టర్ గారు నక్షత్రామిక ఇచ్చారనుకుంటున్నాను. వాసుదేవ్. కృష్ణవేణి. వాస్తవ్ అండి, మారుతి గారు చెప్పిన పాయింట్స్ తో పాటు 5th పాయింట్ లో డైజెషన్ వాజ్ లో బౌల్స్ వర్ కాన్స్టిపేటెడ్, ఈ పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. వాస్తవ్. మురళి గారు, సారీ నాగేశ్వరి గారు. వాస్తవా సార్? 12th పాయింట్ 5th పాయింట్ సార్. దానికి తోడు ఒక్కొక్కసారి బ్యాక్ ఏక్ సమ్ టైమ్ ఇట్ వాజ్ సివియర్, అది కూడా ఉంటుంది సార్ పాయింట్. పెయిన్స్ ఆర్ మోర్ డ్యూరింగ్ మెన్సెన్స్, ఆఫ్టర్ మెన్సెన్స్ ఇట్ గ్రాడ్యువల్లీ, అది కూడా నక్స్వామికలో ఉంటుంది సార్. వాస్తవ. అమర్నాథ్ గారు. వాస్తవ ఫస్ట్ అంటే ఏమండి స్టమక్ ఏక్, నాసియా అది కూడా ఏమండి, బ్యాక్ ఏక్ అది కూడా రెండోది, మెన్సెస్ లో పెయిన్ అది కూడా మూడోది, ఏమండి డైజెషన్ లో అది కూడా ఐదోది, బోల్స్ ఆర్ కాన్స్టిపేటెడ్ ఐదోది, ఏమండి అన్నిటికంటే మెయిన్ 12వ పాయింట్ ఏమండి, ఇది వాస్తవ. రవిప్రసాద్ గారు. వాస్తవ అండి, 12th పాయింట్ మెయిన్ అండి, మిగతావన్నీ అందరు చెప్పినవి వాస్తవ. నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నాను అండి. 12th పాయింట్ లో స్ట్రాంగ్ గా మనకి నక్సమిక ఇండికేట్ అవుతుంది. థ్రోస్ థింగ్స్ ఇన్ యాంగర్, గెట్స్ యాంగర్ ఈజీలీ అనేది. అలాగే 1st పాయింట్ లో మనకి స్టమక్ ఏక్ విత్ నాసియా, అది స్ట్రాంగ్ గా నక్సమికనే ఇండికేట్ చేస్తుంది. ఆ తర్వాత మనకి 3rd పాయింట్ లో మెన్సెస్ అంటే పెయిన్ డిశ్చార్జ్ అవడం వల్ల తగ్గుతాయి నక్సమికలో, అందుకని ఆ పాయింట్ కూడా మనకి స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుందండి. మిగతావన్నీ మనం చెప్పినవే. మెయిన్ ఈ 3 పాయింట్స్ మనకి చాలా క్లియర్ గా ఉంది, అందుకని మాస్టర్ గారు నక్సమిక 200 వేస్తారండి. వాస్తవ.
మారుతి మన్మోహన్ గారు. వాసుదేవ, మీరందరు చెప్పిన పాయింట్స్ అండి. మెయిన్ 12th పాయింట్ నుంచి ఇంకా మీరును తర్వాత మిగిలిన వాళ్ళందరూ చెప్పిన పాయింట్స్ అండి. డైజెషన్, మెన్సెస్, తర్వాత మిగిలిన పాయింట్స్ అండి. శ్రీదేవి గారు. అందరూ చెప్పిన పాయింట్స్ ఏనండి, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అవును మారుతి గారు, ఆ మెన్సెస్ చెప్పండి. అపియర్స్ ఎట్ న్యూ మూన్, మరి అది ఎక్కడ ఉంది? అది ఉందా మీకు? మళ్ళీ నాకు ఈ కేసులో కూడా చంద్రుడు కనిపించలేదండి. శ్రీదేవి ఎవరి న్యూ మీన్ మీన్స్ వేణుగోపాల్ గారు ఉంటే ఏమన్నా కనిపించేవాడేమో, కానీ నాకు మటుకు కనిపించలే. ఏంటక్క? శ్రీదేవి మెన్సెస్ అపియర్స్ ఎట్ న్యూ మూన్ మీన్స్ 15 days once అనే. న్యూ మూన్ మంత్లీ వన్సే కదా వచ్చేది. మంత్లీ నెక్స్ట్ మంత్ లో 15 days once వస్తుంది. ఎర్లీ మెన్సెస్ ఉంటుంది, కానీ ఇక్కడ న్యూ మూన్ నెలకు ఒకసారి కరెక్ట్ గా వస్తున్నట్టే కదండి కదక్క. న్యూ మూన్ అంటే నెలకు ఒకసారి వచ్చేవాడు, అమావాస్య నెలకు ఒకసారిగా, కాబట్టి కరెక్ట్ గానే వస్తున్నది. ఎర్లీ మెన్సెస్ కాదు అది. మనం ఇక్కడ నక్స్వామికల్ ఎర్లీ మెన్సెస్ తీసుకోవచ్చు, రెగ్యులర్ మెన్సెస్ లో అది మనకి ఇండికేట్ కాదు. మారుతి గారికి అంతకుముందు ఒకసారి న్యూ మూన్ వచ్చింది లేదా, అందుకని ఇప్పుడు మళ్ళీ గడిపిస్తున్నాం న్యూ మూన్ అని. అది అస్ట్రాలజికల్ పాయింట్ అండి. అది ఎగ్జాక్ట్ గా రావడం అది అస్ట్రాలజికల్ పాయింట్. అది ఇది క్లారిఫై చేసుకోవాలంటే మూన్ ఫేజెస్ అండ్ రెమెడీస్ అని సిఎం బోగర్ బుక్ ఒకటి ఉంది. అది అంతా చదివితే ఏమన్నా దొరుకుతుందేమో, చెప్పలేం. నెక్స్ట్ నా తర్వాత నెక్స్ట్ శ్రీరతన్ రెడ్డి గారు. వాసుదేవ్. అరుణ కుమార్ గారు. వాసుదేవ. ఇంకోసారి అనలేదు అక్క. ఓకే, మనకి కేసుకు వెళ్ళడానికి టైం సహకరించదు అనుకుంటా. సహకరించదు, ఆ టైం లేదు, అది సహకరిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.